అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి వేరుశనగను తొలి దశలో ఆశించే చేడు పురుగులు నివారణ, వానపాముల ఎరువు తయారీ ప్రాముఖ్యత, మిరపలో వైరస్ తెగుళ్లు సమగ్ర యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వేరుశనగ నూనె గింజల పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట. వర్షాధారంగా ఖరీఫ్లోనూ నీటిపారుదల క్రింద రబీలోనూ అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. ఖరీఫ్ కంటే రబీ పంట దిగుబడులు నాణ్యత ఎక్కువగా ఉండటం వల్ల రబీలో ఈ పంట సాగు విస్తీర్ణం ఎక్కువ. అంతేకాదు ఈ పంట నుంచి వచ్చే కాయలను విత్తన కాయలుగా నిల్వ చేసుకోవటం పరిపాటి. యాసంగి పంటగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో విత్తిన వేరుశనగ పైరు ప్రస్తుతం ఎదుగుదల దశలో ఉంది. ఈ దశలో రసం పీల్చు పురుగులతో పాటు ఆకుముడత, పొగాకు లద్దె పురుగులు ఆశించి పంట ఎదుగుదలను తగ్గించి వేస్తున్నాయి. వీటి నివారణకు రసాయనాలను పదే పదే పిచికారీ చేయడం కాకుండా అన్ని రకాల చర్యలను సమగ్రంగా చేపట్టాల్సి ఉంటుంది. వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. యాసంగి వేరుశెనగలో చీడల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనం వేరుశెనగ పంట సాగు చేసుకున్నప్పుడు తొలి దశలో ఆశించే పురుగు వచ్చేసి ఆకు ముడత ఆర్ ఆకుగూడు పురుగు. ఈ యొక్క పురుగు అనేది మనకు వేరుశెనగ పంట విత్తుకున్న 15 రోజుల నుంచి 45 రోజుల వరకు మనకు పంటను ఆశిస్తుంది. ఈ యొక్క రెక్కల పురుగు మనకు ఆకుల యొక్క అడుగు భాగాన గుడ్లను పెడుతుంది. వాటి నుంచి పొదిగినటువంటి పిల్ల పురుగులు మనకు 2 లేదా 3 ఆకులను దగ్గరగా చేర్చి వాటి లోపల ఉండేటటువంటి పత్రహరితాన్ని తినడం ద్వారా మనకు ఆకుల మీద చారలు ఏర్పడడం, తర్వాత ఆకుల మీద కొద్ది వరకు ఆ యొక్క పత్రహరితాన్ని గోకి తినేటటువంటి చారలు కనిపించడం అనేది గమనించడం జరుగుతుంది. ఉధృతి అధికంగా ఉన్నప్పుడు మనం ఈ యొక్క పంట అనేది కంప్లీట్గా ఎండిపోయినట్టు కనిపించడం అనేది జరుగుతుంది. ఒకవేళ దూరం నుంచి ఇదే పంటను చూస్తే గిట్లా ఎవరో మన వేరుశనగ పంటను తగలబెట్టినట్టుగా గమనించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆకుగూడు పురుగు లేదా ఆకుముడత పురుగు నివారణకు తొలి దశ లోపలనే, అంటే మనం పంట వేసుకున్న 15 నుంచి 25 రోజుల దశ లోపల ఒక్కసారి అజాడిరక్టిన్ 1500 ppm 5 ml లీటర్ నీటికి, ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కసారి ఎసిఫెట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఆకుగూడు పురుగును సమర్థవంతంగా అదుపు చేసుకోవచ్చు. ఇదే కాకుండా మనకు వేరుశెనగ పంటల్లో బాగా ఎక్కువగా నష్టపరిచే పురుగు వచ్చేసి పొగాకు లద్దె పురుగు. ఈ పొగాకు లద్దె పురుగు అనేది మనకు పంట వేసుకున్న 25 రోజుల నుంచి మనకు పంట చివరి వరకు ఆశిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క లద్దె పురుగు యొక్క రెక్కల పురుగు మనకు లేత ఆకుల యొక్క అడుగు భాగాల మీద మనకు గుంపులుగా గుడ్లను పెడుతుంది. అంటే మనకు ఒక్క రెక్కల పురుగు వచ్చేసి 250 నుంచి 500 గుడ్లను సముదాయంగా పెడుతుంది. వాటి నుంచి పొదిగినటువంటి లార్వాలు తొలి దశ లోపల ఆకుల మీద పత్రహరితాన్ని గోకి తినడం, బాగా ఎదిగినటువంటి లార్వాలు మనకు ఆకుల మీద ఎక్కువగా ఆశించడం వలన ఆకుల మీద ఒక నిర్దిష్ట ఆకారం లేనటువంటి రంధ్రాలు ఏర్పడడం, చాలా వరకు ఆకుల మీద మనము ఎక్కువగా రంధ్రాలు గమనించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క పొగాకు లద్దె పురుగు మనకు లార్వ దశ లోపల ఎక్కువగా నష్టపరుస్తుంది. ఈ యొక్క పురుగు యొక్క లార్వ దశలు అనేది మన పంట యొక్క మట్టి పెడ్డల లోపల ఉండడం అనేది గమనించడం జరుగుతుంది.
ఉంటుంది. సాయంత్రం వేళ లోపల మాత్రమే ఈ యొక్క పురుగు యొక్క లార్వాలు బయటికి వచ్చేసి మనకు పంటను ఆశించి ఎక్కువగా నష్టపరచడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పొగాకు లద్దె పురుగు రాకుండా మనం సమగ్ర యాజమాన్య పద్ధతులు అనేది చేపట్టాలి. సమగ్ర యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం పంట విత్తుకునే ముందు తప్పకుండా లోతస్సు దుక్కులు అనేది చేసుకోవాలి. ఈ లోతస్సు దుక్కులు చేయడం వలన మనకు ఈ యొక్క పొగాకు లద్దె పురుగుకు సంబంధించినటువంటి కోశస్థ దశలు మనకు బయటికి వచ్చి వాటికి అవి సూర్యరశ్మికి కానీ పక్షులు వాటిని తిని నాశనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మనం పంట విత్తుకునేటప్పుడే మనం ఒక 50 నుంచి 60 విత్తనాలు ఆముదం కానీ పొద్దుతిరుగుడు విత్తనాలు కానీ వేరుశెనగ పంటతో కలిపి విత్తుకున్నట్లయితే ఇవి మనకు ఎర్ర పంటలుగా ఏర్పడడానికి ఆస్కారం ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క పొగాకు లద్దె పురుగు మనకు ముఖ్యంగా ఈ యొక్క ఆముదం మరియు పొద్దుతిరుగుడు పంట మీదనే గుడ్లను పెడుతుంది. కాబట్టి వాటిని మనం ఈజీగా గుర్తించి వాటి మీద ఈ యొక్క పొగాకు లద్దె పురుగు పెట్టినటువంటి గుడ్ల సముదాయాన్ని ఈజీగా తీసివేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం పంట విత్తుకున్న 40 రోజుల నుంచి ఎకరానికి 10 నుంచి 15 వయాకార పంగలకర్రలు అనేది అమర్చుకోవాలి. ఈ పంగలకర్రలను అమర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ముఖ్యంగా ఈ యొక్క పక్షులు వాలి ఎక్కడైతే ఈ యొక్క లార్వల సముదాయం ఉంటుందో పొగాకు లద్దె పురుగు యొక్క లార్వల సముదాయాన్ని తినడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మనకు ఎక్కడైతే పంట విత్తుకున్న తొలి దశ లోపల తప్పకుండా ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్షణ బుట్టలు అనేది అమర్చుకోవాలి. ఈ లింగాకర్షణ బుట్టలు అమర్చుకున్నప్పుడు మనకు పురుగులు అనేది చాలా వరకు మొగరెక్క పురుగులు ఆ యొక్క లింగాకర్షణ బుట్టలో ఉండేటటువంటి లూరుకు ఆకర్షితం అయిపోయి పడడానికి ఆస్కారం ఉంటుంది. మనకు బుట్ట లోపల 2 లేదా 3 పురుగులు పడినప్పుడు మనం ఎటువంటి పురుగు మందులు పిచికారి చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ యొక్క బుట్ట లోపల మనకు 10 నుంచి 12 పురుగులు వరుసగా 3 రోజులు పడినప్పుడు మాత్రమే మన యొక్క పంట లోపల ఈ యొక్క పొగాకు లద్దె పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్టు గుర్తించి అప్పుడు మాత్రమే పురుగు మందులు అనేది పిచికారి చేసుకోవాలి. తొలి దశ లోపల అయితేనేమో ఒకసారి అజాడిరెక్టిన్ 1500 ppm 5 ml, ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఇండాక్సాకార్బ్ ప్లస్ నోవలోరాన్ కలిసినటువంటి ద్రావణాన్ని 1.25 ml, ఉధృతి మరీ సివియర్గా ఉన్నప్పుడు మాత్రం ఫ్లూబెండమైడ్ 0.25 ml లీటర్కి కలిపి పిచికారి చేసుకోవాలి. ఇంకా ఈ యొక్క వేరుశెనగ లోపల పొగాకు లద్దె పురుగుకు బెస్ట్ పద్ధతి వచ్చేసి విషపు ఎర. ఈ యొక్క విషపు ఎర తయారీని గురించి చూసుకున్నట్లయితే ఒక 10 కిలోల తౌడుని తీసుకొని ఆ యొక్క తౌడు లోపల 2 కిలోల బెల్లాన్ని కలిపేసుకొని ఒక రాత్రంతా పులియబెట్టి తగినంత నీళ్లు కలుపుకొని ఒక రాత్రంతా పులియబెట్టాలి. పులియబెట్టిన తర్వాత మరుసటి రోజు సాయంత్రం ఈ యొక్క తౌడు బెల్లం కలిసినటువంటి ద్రావణాన్ని బయటికి తీసి ఆ యొక్క సాయంత్రం వేళ లోపల దాని లోపల ఒక 100 గ్రాముల థయోడికార్బ్ అనే మందును కలిపేసుకొని ఈ యొక్క కలిపినటువంటి ద్రావణాన్ని ఒక చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం సాయంత్రం వేళ లోపల మన యొక్క పొలంలో చల్లుకున్నట్లయితే ఈ యొక్క బెల్లం మరియు తౌడు తీయగా ఉండడం ద్వారా ఈ యొక్క లద్దె పురుగు మనం ముఖ్యంగా ఆకులను తినడానికంటే ముందు ఈ యొక్క తౌడు ద్రావణాన్ని తిని దాని లోపల థయోడికార్బ్ అనే రసాయనం ఉండడం వలన మనకి ఎక్కువగా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం తక్కువ ఖర్చుతోటే ఈ యొక్క పొగాకు లద్దె పురుగును సమర్థవంతంగా అదుపు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క వేరుశెనగ పంట లోపల ఇంకా రసం పీల్చే పురుగులను చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా పేనుబంక, తర్వాత నెక్స్ట్ తామర పురుగులు మరియు పచ్చదోమ అనేది ప్రధాన సమస్య. ఈ యొక్క రసం పీల్చే పురుగులు మనకు ముఖ్యంగా ఆకుల యొక్క అడుగు భాగం నుంచి రసం పీల్చడం ద్వారా మనకు మొక్కల ఎదుగుదల అనేది లోపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క పచ్చదోమ మరియు పేనుబంక ఆశించినట్లయితే మనకు ఆకులు అనేది లేత పసుపు రంగులోకి మారిపోయి వడిలిపోయినట్టు గమనించడం జరుగుతుంది. తామర పురుగులు ఆశించినప్పుడు మాత్రం మనకు ఆకులు అనేది తెలుపు రంగులోకి మారిపోయి ఎండకు మెరుస్తున్నట్టు కనిపించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క తామర పురుగు ఆశించినటువంటి వేరుశెనగ పంట లోపల ఏమవుతుందంటే మనకు వేరుశెనగ ఆకుముడత వైరస్ తెగులను కూడా వ్యాప్తింప చెందుతుంది. కాబట్టి మనం వీటి నివారణకు చూసుకున్నట్లయితే తామర పురుగులకైతేనేమో ఎకరానికి మనం 15 నీలిరంగు జిగురట్టలు మరియు పేనుబంక మరియు పచ్చదోమకైతేనేమో 15 పసుపు రంగు జిగురట్టలను అమర్చుకోవాలి. ఉధృతి ఆర్థిక నష్టపరిమితి స్థాయిని దాటినప్పుడు మాత్రం ఒక్కసారి మనం ఎస్టమిప్రిడ్ 0.3 గ్రాములు లేదా థయోమిథాక్సమ్ 0.3 గ్రాములు కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క వేరుశెనగ పంటలో వచ్చేటటువంటి చీడపీడలను అదుపు చేసుకొని అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రోజున ఆధునిక వ్యవసాయం ఎదుర్కొంటున్న పెను సవాలు భూముల కాలుష్యం. రసాయనమయమైపోతున్న ఈ భూములు ఫలదతను కోల్పోతున్నాయి. సారహీనంగా మారి కనీసపు దిగుబడులను కూడా అందించలేకపోతున్నాయి. టన్నుల కొద్దీ గుమ్మరిస్తున్న కృత్రిమ ఎరువులతో జవసత్వాలు కోల్పోయి సాగుకు పనికిరాకుండా పోతున్నాయి. దీనికి పరిష్కారం సేంద్రియ ఎరువుల వాడకం. సేంద్రియ ఎరువులు అనగానే అందరికీ గుర్తొచ్చేది పశువుల ఎరువు. దీనితో పాటు జీవన ఎరువులు, పచ్చిరొట్టె ఎరువులు, వర్మి కంపోస్ట్ వంటి వాటిని సేంద్రియ ఎరువులుగా వాడుకోవచ్చు.
వానపాముల విసర్జితమే వర్మి కంపోస్ట్. వ్యవసాయ వ్యర్థాలను వానపాముల సహాయంతో కొల్లబెట్టి వర్మి కంపోస్ట్ను ఉత్పత్తి చేస్తారు. వర్మి కంపోస్ట్ను సొంతానికి వాడుకుంటున్న రైతులు కొందరైతే ఉత్పత్తిని వాణిజ్య పంతాలో చేపట్టి లాభాలు పొందుతున్న వారు మరికొందరు. అసలు వర్మి కంపోస్ట్ను ఎలా తయారు చేసుకోవచ్చు, ఎలాంటి మెలకువలు పాటించాలి, ఉపయోగాలేమిటి అనే వివరాలను మనకందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం జిల్లా రస్తాకుంటబై కృషి విజ్ఞాన కేంద్రం సస్య విభాగం శాస్త్రవేత్త అమృత వీణ. ఈ సేంద్రియ వ్యవసాయంలో పచ్చిరొట్ట పైర్లు, వానపాముల ఎరువు, పశువుల ఎరువు, కోకోపీట్ లాంటివి ఎక్కువగా వాడుతున్నారు. దీనిలో ముఖ్యమైనది వానపాముల ఎరువు. వానపాముల యొక్క విసర్జితాన్ని మనము వానపాముల ఎరువు అని అంటాము. ఈ వానపాముల ఎరువు తయారు చేసుకోవడానికి బొరియలు చేయని రకాలైనటువంటి ఐసీనియా ఫోయిటిడా, యుడ్రిలస్ యూజిని లాంటి రకాలను వాడతాము. ఇవి భూమి పైపొరల్లో ఎక్కువగా ఉంటాయి. వీటి యొక్క జీవితకాలం 28 నెలలు ఉంటుంది. 1 కిలో వానపాములు 5 కిలోల వరకు ఆహారాన్ని తీసుకొని వ్యర్థ పదార్థాలుగా మార్చగలవు. వానపాముల ఎరువులో సేంద్రియ కర్బనం 15% ఉంటుంది. అలానే నత్రజని అనేది 1.7% ఉంటుంది. భాస్వరం 0.7%, పొటాషియం 0.8% ఉంటుంది. దీనితో పాటుగా సూక్ష్మ పోషకాలైనటువంటి ఐరన్, మ్యాంగనీస్, జింక్, కాపర్ లాంటివి కూడా ఉంటాయి. ఎన్నో విటమిన్లు, ఎంజైమ్స్, హార్మోన్స్ ఉండడం వల్ల మొక్కల ఎదుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. నేలకు అవసరమైనటువంటి ఎన్నో సూక్ష్మజీవులు కూడా ఈ వానపాముల ఎరువులో ఉంటాయి. వానపాముల ఎరువు తయారీ కోసం బెడ్ నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలంటే, పైకప్పుని కాంక్రీట్తో కానీ, గాల్వనైజ్డ్ షీట్స్తో కానీ, లేదా బోదతో పాకలాగా తయారు చేసుకోవచ్చు. అడుగు భాగం కాంక్రీట్తో కానీ లేదా నల్లటి బండలు ఉపయోగించి చేసుకోవచ్చు. వర్మీ కంపోస్టు బెడ్లు అయితే వీలైనంత వరకు ఎక్కువ పొడవుగా ఉంచుకోవాలి. 3 మీటర్ల వరకు పొడవు, 1 మీటర్ ఎత్తు, 1 మీటర్ వెడల్పు ఉండేలాగా చూసుకోవాలి. బెడ్లలో నింపడానికి ఎండిపోయిన గడ్డి లేదా చెరకు పిప్పి లేదా కొబ్బరి ఆకులు, కొబ్బరి పీచు, వేరుశనగ పొట్టు లాంటివి ఉపయోగించవచ్చు. వానపాము బెడ్లను నింపేప్పుడు మొదటి పొరగా ఎండిపోయిన ఆకులని వేసుకోవాలి. దాని మీద ఎండిపోయిన పేడని నీటితో చిలకరించి వేసుకోవాలి. దీని మీద వానపాముల్ని వదులుకోవాల్సి ఉంటుంది. 1 చదరపు మీటర్కి 1000 వానపాములు లేదా 1 కేజీ వానపాముల్ని వదలాలి. దాని మీద పాక్షికంగా కుళ్ళిపోయిన వ్యర్థ పదార్థాలను వదలాలి. దీని మీద గోనె సంచులను కప్పుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఈ వానపాముల బెడ్లకి నీరు అందించాల్సి ఉంటుంది. అదే వేసవి కాలంలో అయితే 2 సార్లు అందించాలి, ఉదయం మరియు సాయంత్రం పూట. ఈ విధంగా నీళ్ళని అందించడం వల్ల వానపాముల శరీరం నుంచి తేమ ఆవిరైపోకుండా మనం కాపాడుకోవచ్చు. పాముల బెడ్లని చీమలు, బొద్దింకలు, పక్షుల బారి నుంచి కూడా కాపాడాలి. పైకప్పు 10 అడుగుల ఎత్తులో ఉంచుకోవాలి. 2 నుంచి 2.5 నెలల లోపు వానపాముల ఎరువు తయారవుతుంది. ఎరువు తయారైనప్పుడు నీరు అందించడం ఆపివేయాలి. అప్పుడు వానపాముల తేమను వెతుక్కుంటూ అడుగు భాగానికి వెళ్ళిపోతాయి. తర్వాత జల్లెడ పట్టించి 1 నుంచి 2 రోజుల పాటు నీడలో ఆరబెట్టి తర్వాత గోనె సంచులలో ప్యాక్ చేసుకోవాల్సి ఉంటుంది. వానపాముల ఎరువుని వరి, చెరకు, పత్తి లాంటి పంటలలో అయితే 1 నుంచి 2 టన్నుల వరకు వాడుకోవచ్చు. అలానే పూల కుండీలలో అయితే 100 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు ఉపయోగించవచ్చు. పండ్ల తోటల్లో అయితే వాటి యొక్క వయసును బట్టి వాడుకోవాల్సి ఉంటుంది. వానపాముల ఎరువుని ఉపయోగించడం వల్ల మొక్కలకి పోషకాలు అందడంతో పాటు మొక్కల యొక్క పెరుగుదల కూడా బాగుంటుంది. దీనితో పాటుగా మొక్కలు చీడపీడలను తట్టుకునే శక్తిని కూడా పెంపొందించుకుంటాయి. పూలు, పండ్ల యొక్క నాణ్యత పెరిగి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. రోజురోజుకు మిరప సాగు రైతుకు కత్తి మీద సాముగా మారుతోంది. ఇందుకు పెరిగిపోతున్న చీడపీడలే ప్రధాన కారణంగా ఉన్నాయి. రసం పీల్చు పురుగుల సమస్యతో పాటు వీటి ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగుళ్లు మిరప రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటి నివారణకు రైతులు ప్రతి 2 రోజులకోసారి రసాయన మందులను పిచికారీ చేస్తున్నారు. ఇలా అతిగా మందులు వాడటం వల్ల పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడమే కాదు, మిరపకాయల్లో మందుల అవశేషాలు మిగిలిపోవటం, పురుగులు నిరోధక శక్తి పెంచుకోవటం, కాలుష్యం, ప్రకృతి సమతుల్యత దెబ్బతినడం వంటి అనేక అనర్థాలు ఏర్పడుతున్నాయి. అందువల్ల చీడపీడల నివారణకు కేవలం రసాయనిక మందులపైనే ఆధారపడకుండా అన్ని రకాల సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడం తప్పనిసరి. మిరపను ఆశించే వైరస్ తెగుళ్లు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర చర్యల గురించి ఈరోజు అన్నదాతలో చూద్దాం. మిరప పంట పెరుగుదల నుంచే వైరస్ తెగుళ్లు ఆశిస్తూ ఉంటాయి.
మిరపను ముఖ్యంగా ఆకుముడత లేదా జెమినీ వైరస్ తెగులు, కుకుంబర్ మొజాయిక్ తెగులు, పీనట్ బడ్ నెక్రోసిస్ అనే 3 రకాల వైరస్ తెగుళ్లు ఆశిస్తుంటాయి. ముందుగా ఆకుముడత గురించి తెలుసుకుందాం. ఆకుముడత తెగులును జెమినీ వైరస్ అని, బొబ్బర తెగులు అని కూడా పిలుస్తుంటారు. ఈ తెగులు సోకిన మొక్కలోని ఆకులు చిన్నవిగా మారి ఆకుల మీద బొబ్బలుగా ఏర్పడి పైకి ముడుచుకునుంటాయి. ఈ ఆకులు పడవ ఆకారంలో ఉంటాయి. తెగులు సోకిన ఆకుల ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఆకుల ఈనెల మధ్యభాగం లేత ఆకుపచ్చ లేదా పసుపు పచ్చ రంగులో ఉండి కణుపుల మధ్య దూరం తగ్గడం వల్ల మొక్కలు గిడసబారి పొట్టిగా గుబురుగా కనిపిస్తాయి. ఈ వైరస్ తెగులు సోకిన మొక్కల్లో మొత్తానికి పూత లేకపోవడం, ఒకవేళ పూసినా తక్కువ పూత రావడం, కాయలేర్పడినా చిన్నగా వంకరగా కాయలు కాస్తుంటాయి. ఈ వైరస్ ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి తెల్లదోమ ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది. మిరపను ఆశించే మరో వైరస్ తెగులు కుకుంబర్ మొజాయిక్ వైరస్ తెగులు. ఈ వైరస్ తెగులు సోకిన ఆకుల్లో ముందుగా పత్రహరితం కోల్పోయి చిన్న మచ్చలేర్పడి క్రమేపీ మొజాయిక్ లాగా ఏర్పడతాయి. కుకుంబర్ మొజాయిక్ తెగులు సోకిన మొక్కలు గిడసబారి ఉంటాయి. పూత కాపు రావు. ఒకవేళ వచ్చినా కాయలు పెళుసుగా మారతాయి. కుకుంబర్ మొజాయిక్ తెగులు పేనుబంక పురుగుల ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తి చెందుతుంది. మరో వైరస్ తెగులు పీనట్ బడ్ నెక్రోసిస్. దీన్నే మొవ్వుకుళ్ళు అంటారు. తెగులు సోకిన ఆకుల మీద పసుపు రంగు నెక్రోటిక్ వలయాలేర్పడి క్రమేపీ పెద్దవయి ఆకులు క్షీణించి ఎండిపోయి రాలిపోతాయి. మొక్కల కాండం మీద నల్లని మచ్చలేర్పడి క్రమేపీ చారలుగా మారి కొమ్మల చివరి భాగం కుళ్ళిపోయి ఎండిపోతాయి. తెగులు సోకిన మొక్కల్లో కాయలు వంకర్లుగా ఏర్పడతాయి. పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ తామర పురుగుల ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తి చెందుతుంది. వైరస్ తెగుళ్ల నివారణకు సమగ్ర సస్య రక్షణా చర్యలు పాటించాలి. వైరస్ తెగుళ్లను తట్టుకునే రకాలను సాగుకెంచుకోవాలి. సూటి రకాల విత్తనాలను తెగులు సోకని మొక్కల నుంచి సేకరించుకోవాలి. కలుపు మొక్కలు వైరస్ తెగులు వ్యాప్తి చెందటానికి కారకాలుగా ఉంటాయి కాబట్టి పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ఎఫ్ఎస్ మందుతో విత్తన శుద్ధి చేసిన విత్తనాన్నే నాటుకోవాలి. రసం పీల్చు పురుగులు నారు దశ నుంచే ఆశిస్తుంటాయి కాబట్టి షేడ్ నెట్లలో పెరిగిన నారును మాత్రమే నాటుకోవడానికి ఎంచుకోవాలి. వైరస్ తెగుళ్ల నివారణకు ఎలాంటి రసాయనిక మందులు లేవు కాబట్టి వాటిని వ్యాప్తి చేసే రసం పీల్చు పురుగుల్ని అరికట్టడం ద్వారా తెగులు వ్యాప్తిని అదుపులో ఉంచుకోవచ్చు. మిరప పొలం చుట్టూ 2-3 వరుసల్లో జొన్న, మొక్కజొన్న పంటల్ని వేసుకుంటే ఇవి ప్రక్క పొలాల నుంచి వచ్చే రసం పీల్చు పురుగుల్ని అడ్డుకుని ప్రధాన పంటను ఆశించకుండా ఉంటాయి. పొలంలో ఎకరాకు 20 చొప్పున పసుపు, నీలం, తెలుపు రంగు జిగురు అట్టల్ని పొలానికి 1 అడుగు ఎత్తులా అమర్చుకోవాలి. వైరస్ తెగులు సోకిన మొక్కల్ని మొదటి దశలోనే గుర్తించి పీకి కాల్చివేయాలి. రసం పీల్చు పురుగుల నివారణకు ప్రారంభ దశలో 5% వేప కషాయం లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనె లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. చివరి అస్త్రంగా మాత్రమే రసాయనిక పురుగు మందుల్ని పిచికారీ చేయాలి. జెమినీ వైరస్ను వ్యాప్తి చేసే తెల్లదోమ నివారణకు 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 0.3 గ్రాముల ఎసిటామిప్రిడ్ లేదా 0.2 గ్రాముల థయోమిథాక్సోమ్ లేదా 1 మిల్లీలీటర్ స్పైరోమెసిఫిన్ లీటర్ నీటికి కలిపి పురుగు ఉధృతిని బట్టి వారం రోజుల వ్యవధిలో మందుల్ని మార్చి పిచికారీ చేసుకోవాలి. కుకుంబర్ మొజాయిక్ కలిగించే పేనుబంక నివారణకు 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల మిథైల్ డెమటాన్ లేదా 0.4 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొవ్వుకుళ్ళు వైరస్ కలిగించే తామర పురుగుల నివారణకు పైరు మొదటి దశలో అంటే నాటిన 15-45 రోజులకు ఎకరాకు 8 కిలోల పిప్రోనిల్ గుళికలు వేసుకోవాలి. తర్వాతి దశలో 2 సార్లు ఎకరాకు 40 గ్రాముల పిప్రోనిల్ లేదా 160 మిల్లీలీటర్ల ఫ్లూక్సామెటామైడ్ లేదా 160 మిల్లీలీటర్ల స్పైరోటెట్రామాట్ లేదా 34 మిల్లీలీటర్ల బ్రోఫినలైడ్ లేదా 200 మిల్లీలీటర్ల స్పైనటోరం మందుల్ని పురుగుల ఉధృతిని బట్టి మార్చి పిచికారీ చేయాలి. అన్ని రకాల సమగ్ర సస్య రక్షణ చర్యల్ని ఒక ప్రణాళిక ప్రకారం ఆ ఊరిలోని మిరప రైతులందరూ చేపట్టినట్లయితే వైరస్ తెగుళ్లను అదుపులో ఉంచుకోవచ్చు.
వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పంటల సాగులో రైతుల ఆలోచన ధోరణి మారుతోంది. ఎంత ఎరువేస్తే అంత దిగుబడి అనే విధానం నుంచి సహజ సేంద్రియ పంటల సాగు దిశగా రైతుల అడుగు పడుతోంది. రసాయనాల ఎరువుల వాడకాన్ని పరిమితం చేసి సహజ సేంద్రియ విధానాలను అవలంబిస్తూ నాణ్యమైన దిగుబడులను సొంతం చేసుకుంటున్నారు. అలా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామానికి చెందిన రైతు వెంకటరమణ సార్వా వరి సాగు చేసి నాణ్యమైన దిగుబడులను సొంతం చేసుకుంటున్నాడు. గత కొన్నేళ్లుగా వరి సాగులో పశువుల ఎరువుతో పాటు తక్కువ మొత్తంలో యూరియా, DAP వినియోగించే రైతు ఈసారి పూర్తిగా సేంద్రియ విధానాన్ని ఆచరించాడు. పంట వ్యర్థాలతో పాటు పెసరను పచ్చిరొట్టగా వేసి పూత అనంతరం కలియదున్నాడు. దీంతో భూసారం పెరిగి ఎలాంటి పైమందులు వాడాల్సిన పని లేకుండా పంట ఆరోగ్యంగా ఉందంటూ రైతు చెబుతున్నాడు. 24 సంవత్సరం బట్టి ఏటా కూడా 25,000 రూపాయలు ఎరువు తోలుతానే ఉన్నాం. నిరుడు మట్టికి తోల ఎరువు, నిరుడు గడ్డి రొట్టబెట్ట రేపించాం, ఏది భూచక్రం వేసాం. ఈ మన పెసర కూడా రొట్ట కూడా చేలోనే ఉంది. మళ్ళీ రొట్టబెట్ట రేపించాం, మళ్ళీ పెసరొట్ట మళ్ళీ మొక్కలు ఎత్తున పెరిగింది. మళ్ళీ అది దమ్ము చేసాం, దమ్ము చేసి చేను ఊడిచేసాం, ఊడిచి కలుపు తీసాం అంతే. చేలో దిగలంతవరకు ముందు కానీ స్పేర్ కానీ ఏమీ వేయలే. ఆ రకంగానే చేను పండింది. దోమ ముందు కానీ లేకపోతే పురుగు మంది కానీ అసలు ఏమీ చల్ల. మన దానికి ఏమీ రాలా. పక్క పొలం కూడా వాళ్ళు చేశారు, ఒకసారి చేశారు స్పేర్, మనం చేయలేదు ఇంతవరకు. దాని మీద మందే పెచ్చవుద్ది. ఏటా కూడా 10 బస్తాలు మందే పెచ్చవుతుంది. ఎకరానికి 48 బస్తాలు కడిగైంది. నీడు ఈ 48 బస్తాలు గ్యారెంటీగా అవుద్ది. ఇది 2 ఎకరాలు 81లోంచి చేస్తున్నాం వ్యవసాయం. ఆ రోజున మందులు చల్లేవాళ్ళం కాదు, ఎరువుమే పండించేవాళ్ళం, దుక్కు దున్నేవాళ్ళం, చేను తడిపేసేవాళ్ళం, చేతులతోనే గెట్లో పర్ద చేసి ఊడిపుడిచేవాళ్ళం. అదే రకంగా ఊడిపుడిచి ఎరువు మీదే పండించేవాళ్ళం. ఇప్పుడున్నా ఏదన్నా చల్లితే ఏదన్నా కొద్దిగా ఒక అరకట్ట చల్లేవాళ్ళం 3 ఎకరాలు 4 ఎకరాలకి, అంతేగాని అసలు ముందు వేసేవాళ్ళం కాదు. అదే రకంగా అంతకంటే ఇప్పుడు ఇవాళ ఇంకా అంతకన్నా శాస్త్రంగా పండిస్తున్నాం. ఇదే రకంగా పండించాం మన రాష్ట్రం అంతా ఇవాళ సస్యశ్యామలంగా ఉంటుంది. నేను చిన్నతనం నుంచి మా నాన్నగారు వ్యవసాయం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఎరువు తోలుతున్నాం, ఎంతో కొంత మళ్ళీ ఎరువు వేస్తున్నాం, DAP అయ్యి. ఈ సంవత్సరం DAP అనేది లేదు, అంటే ప్రతి సంవత్సరం ఎరువు తోలి మందు వేస్తున్నాం, DAPకి యూరియా, అంతేగాని ఇంక వేరే రకం మంది ఏం లేదు. అంటే 2 ఎకరాలు 2 కట్టలు వేసేవాళ్ళం ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ఏంటంటే చేలో ఎరువు తోలకపోయినా మిషన్ కోత కోపించాం. ప్రతి సంవత్సరం మామూలు మనుషులతో కోపిస్తున్నాం, ఈ సంవత్సరం మిషన్తో కోపించాం. ఆ వరిగడ్డ ఉందని చెప్పి దాన్ని భూచక్రం వేయించి పైరు చల్లాం. పైరు కూడా బాగా పండింది. పెసర చల్లామన్నా, పెసర చల్లితే ఈ సంవత్సరం పెసర మిషన్తో కోపించాం. ఆ మిషన్ కోసినప్పుడు గింజలు ఆ రాలిన గింజలు మళ్ళీ వేసవకాలం వర్షాలకి మళ్ళీ మొక్కలు వెళ్ళి బాగా మోకాలు ఎత్తున అయిపోయింది. ఆ పెసర ఉందని చెప్పి దాన్ని మళ్ళీ రోటివేటర్ కొట్టించి చేలు మురగబెట్టాం. బాగుంది. ప్రతి సంవత్సరం మీద కూడా ఈ సంవత్సరం చేను మంచి నీట్గా ఉంది. మందులు వద్దు, ఎత్తే మళ్ళీ పడిపోద్దామని చెప్పి ఇలా ఏమీ కొట్టలేదు. స్పేర్ మందులు కానీ మొదల మందులు కానీ ఏమి వాడాల. ఇప్పుడు పండినట్టే పండింది. ఈ సంవత్సరం కూడా తేడా ఏమి లేదు. వాటితో పోటీగా ఉందన్న. ప్రతి సంవత్సరం వాటి మీద పెచ్చు అవుతుంది. ఈ సంవత్సరం అయ్యి 45, 49 అయినా అదే పోటీగా అయింది. దాని మీద ఒక బస్తా పెచ్చు అయ్యింది కానీ తక్కువ అయ్యేటట్లేదు. వరి సాగులో ఈసారి ఎలాంటి ఎరువులు వినియోగించకపోయినా చుట్టుపక్కల పొలాలతో దీటుగా తన వరి చేను పెరిగిందని రైతు చెబుతున్నారు. ఏటా ఎకరానికి 48 నుంచి 50 బస్తాల దాకా వచ్చేవని, ఈసారి కూడా అదే స్థాయిలో దిగుబడి వస్తుందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ పంటను చూసేందుకు చుట్టుపక్కల రైతులు ఆసక్తి చూపుతున్నారు. అచ్చం ఎరువుతోనే పండిస్తాడు ఆయన. ఎక్కువ పశువులు పేడగానే ఇతరులు ఏమి వాడాల. వాటి మీద కూడా ఇదే బాగుందండి చేను కూడా. ఏ మందులు లేకుండా పంట బాగా పండించాం. పక్క పొలం మీద మందులు వేసినా కానీ మా పొలం ఏ మందులు అయిపోయినా బాగా పండింది. మిగతా రైతులు కూడా ఇట్లా చేస్తే సేవ్ అయిపోతాం. బాగా రాబడి ఎక్కువ అవుతుంది. ఆరోగ్యకరమైన పంటలో రసాయన ఎరువుల వినియోగాన్ని ఏటికేడాది క్రమేపీ తగ్గించుకుంటూ సేంద్రియ ఎరువుకు ప్రాధాన్యం ఇవ్వడంతో భూసారం పెరిగిందని రైతు చెబుతున్నాడు. ప్రతి ఒక్క రైతు ఇలాంటి విధానాలను ఆచరించడం ద్వారా సాగు ఖర్చులు తగ్గడమే కాకుండా నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చంటూ తన అనుభవం ద్వారా తెలియచేస్తున్నారు. రైతులు సోమా సురేష్, వెంకటరమణ అయితే ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా వరి పంటను సాగు చేసి అధిక దిగుబడులు అయితే పొందుతున్నారు. అయితే వీరిని ఆదర్శంగా తీసుకొని మిగతా రైతులు కూడా ఇలా పంటలు పండిస్తే పర్యావరణానికి ఎంతో మంచిదని వీరైతే చెప్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో తిరుమలేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.